తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో హెల్త్ ఆన్ వీల్స్ వెహికల్ లాంచింగ్ కార్యక్రమాన్ని డాక్టర్ డి శారద నేతృత్వంలో నిర్వహించారు. ఈ వాహనాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. తెనాలిలో మహిళలకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు వీలుగా హెల్త్ ఆన్ వీల్స్ అనే వాహనాన్ని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ శారద చేపట్టారు. ఈ నేపథ్యంలో హెల్త్ ఆన్ వీల్స్ వాహనాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. ఈ వాహనంలో ఫస్ట్ ఎయిడ్, హార్ట్ అటాక్, క్యాన్సర్ స్క్రీనింగ్, HVP వ్యాక్సిన్, హెల్త్ ఎడ్యుకేషన్, డైట్, న్యూట్రిషన్, ఒబేసిటీ తగ్గించడం వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ వాహనంలో వైద్య సమస్యలను ముందుగానే గుర్తించి వ్యాధి రహిత తెనాలి ఉండాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DV సుబ్బారావు, రామచంద్ర, S రవికుమార్, ప్రసాద్, ఉమా మహేశ్వరరావు, రాంబాబు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఒక మొబైల్ క్లినిక్ టైప్లో హెల్త్ ఆన్ వీల్స్ అనేది కార్యక్రమం చేపట్టామండి. దానికి గౌరవనీయులు మన సబ్ కలెక్టర్ గారి మేడం తోటి ఇవాళ లాంచింగ్ ఈవెంట్ అనేది వారి ప్రిన్సెస్లో చేసుకున్నాము. ఇక్కడ దొరికే సేవలన్నీ కూడా వివరించడం జరిగింది. తర్వాత మేడం గారిని కానీ మరి పాలకల్ని కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెనాలి నుంచి చిన్న చితకా వాటికి కూడా మనం అందుబాటులో ఉన్నవి కూడా మనకి అందకుండా బయట ప్రాంతాలకు వెళ్ళాలనేది బాధగా ఉంటుంది. అది కూడా అర్ధరాత్రి టైంలో కానీ, బాగా వర్షాకాలం కానీ, సండేస్ కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా అయోమయంగానే ఉన్నది. ఇది నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హాస్పిటల్ ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమం డాక్టర్ శారదా గారు అండ్ వాళ్ళ టీం మొదలుపెట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో లాంచ్ చేయడం జరిగింది. ముందరగా వాళ్ళ టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో హెల్తీ సొసైటీని మనం అందరం కూడా కోరుకుంటాం కాబట్టి దాని పట్ల ఇదొక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్గా మనం తీసుకోవాలి. ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో మనకు తెలుసు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి గోల్డెన్ అవర్ అనే ఒక 1 అవర్ ఉంటుంది. సో ఆ పీరియడ్లో యూజువల్గా అంబులెన్సెస్ ఏమన్నా వస్తే డెత్ అనేది అవ్వకుండా తక్కువ టైంలో ప్రైమరీ కేర్ ఇచ్చి తర్వాత ఒక రెఫరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు మనము దేశంలో నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ డే ఆన్ డే బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడన్నా మనకి జలుబు వస్తే జలుబు వచ్చిందని తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకుంటాం.